అబద్ధ బోధకులకు దేవుని తీర్పు ఆల్రెడీ వాళ్ళ మీద ఉంది. వాళ్ళు ఆల్రెడీ దేవుని యొక్క శిక్షలో, దేవుని యొక్క తీర్పులో ఉన్నారు. వాళ్ళని దేవుడు భద్రం చేస్తున్నాడు. దేనికి భద్రం చేస్తున్నాడంటే ఆఖరి తీర్పులో వాళ్ళు తీర్పు తీర్చబడి నరకానికి వెళ్ళిపోతారు. మొదటి 3 వచనాల్లో మనం ఏం చూసామంటే అబద్ధ బోధకుల యొక్క లక్షణాలు చూసాం. అబద్ధ బోధకులు ఎలా ఉంటారు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ గమ్యం ఎలా ఉంటుంది, వాళ్ళ మార్గం ఎలా ఉంటుందో చూసాం మొదటి 3 వచనాల్లో. అబద్ధ బోధకులు ఉన్నారు, సంఘాలలో అబద్ధ బోధ జరుగుతుంది అని చెప్పి పేతురు చెప్పాడు మొదటి 3 వచనాల్లో. అబద్ధ బోధకుల గురించి ఒక ప్రాముఖ్యమైన మాట లాస్ట్లో ఏం చెప్పాడంటే 3వ వచనం ఆఖరిలో, వారికి పూర్వము నుండి విధించబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. 2 విషయాలు ఉన్నాయి ఆ లాస్ట్ 2 మాటల్లో. ఒకటి, వాళ్ళకి తీర్పు లేట్ చేయదంట, తీర్పు ఉందంట వాళ్ళకి. ఎందుకంటే మరి అబద్ధ బోధ చేశారు కదా, దేవుని వాక్యము చెప్పకుండా, సత్యాన్ని ప్రకటించకుండా, మనుషులను మోసం చేస్తూ వాళ్ళ కోసము డబ్బు సంపాదించుకొని వాళ్ళు గొప్పవారైపోయి వారు పాపపు జీవితం జీవిస్తా మనుషులను, దేవుని సంఘాన్ని పాడు చేస్తున్నటువంటి ఈ అబద్ధ బోధకులు దేవుడు ఏమంటున్నాడంటే నేను వాళ్ళని తీర్పులోకి తీసుకొస్తాను. తీర్పులోకి తీసుకొస్తాం మాత్రమే కాదు కానీ వీళ్ళ నాశనము కొనకదు, నిద్రపోదు అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే అబద్ధ బోధకుడు పాస్టర్ గారు దినదినము అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు అవుతున్నారు, ఇంకా పెద్దవాళ్ళు అవుతున్నారు, మరి అయినా కూడా దేవుడు ఏం చేయట్లేదు. ఒకవేళ దేవుని తీర్పు ఆలస్యం అవుతుందా, లేకపోతే దేవుడు వీళ్ళని నాశనం చేయట్లేదు కాబట్టి నాశనం ఇంకా కునికి నిద్రపోతుందా, లేవట్లేదా, నిద్రపోతుందా అని అడగటానికి అవకాశం ఉంది. దానికి దేవుడు ఆన్సర్ ఏం చెప్తున్నాడంటే, నాకు తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్ళడానికి అన్నీ నేను రెడీ చేస్తున్నాను, మీరేమీ కంగారు పడొద్దు. వాళ్ళ తీర్పు రెడీగానే పెట్టాను, వాళ్ళ నాశనము నేను రెడీగానే పెట్టాను. ఆల్రెడీ వాళ్ళ జీవితాల్లో అది పనిచేస్తుంది. ఆల్రెడీ నా తీర్పు వాళ్ళ జీవితాల్లో పనిచేస్తుంది. వాళ్ళు తప్పించుకోవటం అంటూ ఏమి ఉండదు. తప్పించుకొని ఏదో ఎక్కడికో వెళ్ళిపోతారని మీరు అనుకుంటున్నారేమో, వాళ్ళు తప్పించుకోలేరు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. వాళ్ళని నేను జాగ్రత్తగా పట్టుకుంటాను, పట్టుకొని వాళ్ళని తీర్పులోకి తీసుకొస్తాను. అవసరమైతే వాళ్ళకి చైన్స్ వేసి లోపల పెడతాను, వాళ్ళని తీర్పు దినాన్ని నేను పట్టుకొస్తాను. పట్టుకొచ్చి వాళ్ళు పరిశుద్ధుడైన దేవుని మీద వాళ్ళు చేసిన ప్రతి దాడిని నేను ఆ రోజు ముందుకు తీసుకొచ్చి వీళ్ళని శిక్షిస్తాను. అబద్ధ బోధకులు తప్పించుకోలేరు. చూడండి, ఈ మాటలు నిజంగా పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి కాపరి, ప్రతి సేవకుడు భయపడుతూ వినాల్సినటువంటి మాటలు. నేను గనక దేవుడు పంపిన పని తప్ప ఏదైనా వేరేది చేశానంటే, దేవుడు చెప్పమన్న వాక్యము కాకుండా నేను ఏదైనా చెప్పానంటే, దేవుడు తీర్పులోకి నన్ను తీసుకొని వస్తాడు. తీర్పులోనికి తీసుకొని రావటమే కాదు, నేను ఆయనకు వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపానికి నేను దేవుడికి లెక్క చెప్పాలి. సో అందుకే బోధకులు మరీ ఎక్కువ శిక్షకి గురవుతారు. జాగ్రత్తగా ఉండాలి. బోధకుడుగా ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది నిజమైన బోధకుల గురించి కాదు, నిజంగా ప్రయాసపడుతున్నటువంటి వారి గురించి కాదు, నిజంగా దేవుడి సంఘం కోసం దివారాత్రులు కష్టపడుతున్నటువంటి వారి గురించి కాదు. ఎవరైతే సంఘములో ఉన్నటువంటి మనుషులను వాడుకొని వాళ్ళు గొప్పవాళ్ళు అవుతూ, వాళ్ళు సంపాదించుకుంటూ, వాళ్ళు పోగేసుకుంటూ, వాళ్ళు అపవిత్రమైన జీవితాలు జీవిస్తారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు అబద్ధ బోధకులు, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో నేను మొదటి 3 వచనాల్లో చూసాం. నేను టైం స్పెండ్ చేయట్లేదు అక్కడ. ఇంకా మీరు వినాలనుకున్నారు అనుకోండి, అసలు అబద్ధ బోధకులు ఎలా ఉంటారు, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అని వినాలనుకుంటే మీరు వెళ్ళి యూట్యూబ్లోకి 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఎక్స్పోజిషన్ చేశాను, మీరు జాగ్రత్తగా అక్కడ వినండి.